నాతో ఏం మాట్లాడావు? ఏ గుర్తుకు రావడం లేదా? అవును, టెన్షన్లో ఉన్నాను కదా, ఏం మాట్లాడాననేది మర్చిపోయాను. అయితే నిదానంగా ఆలోచించు. నువ్వు నాతో ఏం మాట్లాడావో గుర్తుకొస్తుందేమో చూద్దాం. ఈలోపు నువ్వు నాగేశ్వరువా కాదా అనేది నేను తెలుస్తాను. అక్క, ఆగక్క, నేను చెప్పేది విను. ఏమైంది? అసలు ఎలా పడిపోయా? ఏమండి, కాటన్ తీసుకోండి. అయ్యో, ఎంత రక్తం! ఏది? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది గీతక్క? ఎలా పడిపోయా? గీతక్క, మాట్లాడవేంటక్క? నీకు నా మీద అనుమానం అనుకుంటాను. నేను నిజమైన నాగేశ్వరిని అవునా కాదా అని. నేను నాగేశ్వరినే అక్క, నన్ను నమ్ము. సరే, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను.
నువ్వు ఇంకా మారలేదన్నమాట. ఏమిటండి మీరు అనేది? వాడిని ఇక్కడికి రావద్దని నేను చెప్పినా నాకు తెలియకుండా వాడిని ఎందుకు పిలిపించావు? లేదండి, వాడిని నేను రమ్మనలేదు. అసలు వాడు ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలీదు. నువ్వు రమ్మనకపోతే వాడెందుకు వస్తాడే? నువ్వు వాడితో పట్టపో. నానా నానా ఆగండి నానా. ఏమైంది నానా? ఏమైందా? మీ అమ్మ దుర్మార్గ బుద్ధి ఇంకా పోలేదు. అసలు ఏమైంది నాన్న? అమ్మని ఎందుకు తిడుతున్నారు? తిట్టడమా? తిట్టడం కాదు, దీన్ని నరికి పారేయాలి. దీని తమ్ముడు వైదేహితో చేతులు కలిపాడని తెలిసి ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదని చెప్పాను. అయినా వాడు మళ్ళీ మన ఇంటికి వచ్చాడు. నన్ను చూడగానే పారిపోయాడు. దీన్ని గట్టి పారేస్తే వాడితో పాటు కలిసి అడుగు తింటుంది. ఏమండి, నా మాట నమ్మండి. నిజంగా వాడు ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. మన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజమండి. నాన్న, అమ్మ మా మీద ప్రమాణం చేసిందంటే అమ్మ చెప్పేది నిజమని మీకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అమ్మనేమి అనకండి నాన్న. అమ్మా, బాధపడుతున్నావా? నాన్నేదో ఆవేశంలో అలా అన్నారు. నిజంగా నీ మీద ఆయనకి కోపం ఉండదు. వెళ్ళమ్మా, వెళ్ళి నిద్రపో. వెళ్ళమ్మా. గీత, నువ్వెందుకు వచ్చావమ్మా కిచెన్లోకి? వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలేదక్క, ఎంతసేపని ఊరికే ఉంటాను. బోర్ కొడుతోంది. బోర్ కొడుతుంటే నాగేశ్వరితో కూర్చుని కబుర్లు చెప్పు. బోర్ కొడుతుందంటున్నావు, మరి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? నేను విషయం చెప్తాను, నన్ను అపార్థం చేసుకోకదక్కా. ఏమిటి? మీరు నిన్న ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మాయి నాగేశ్వరి కాదేమోనని నా అనుమానం. ఏంటి గీత నువ్వనేది? ఇది కేవలం నా అనుమానం కాదక్కా, నిజమని నమ్మడానికి చాలా సాక్ష్యాధారాలున్నాయి. గీత, నువ్వు చెప్పేది? ముందు నేను చెప్పేది వినక్క, నిజమా కాదనేది నీకే తెలుస్తుంది. మీరింటికి రాకముందే నాగేశ్వరి నాకు ఫోన్ చేసి అచ్చు తనలాగే ఓ దుష్టశక్తి ఉందని, దానివల్లే తను దారి తప్పిపోయానని చెప్పింది. తాను ప్రస్తుతం ఎక్కడున్నాననేది చెప్పలేకపోయింది. ఇప్పుడు మీరింటికి తీసుకొచ్చింది నాగేశ్వరిని కాదు, నాగేశ్వరి చెప్పిన దుష్టశక్తి అని నా అనుమానం. లేదు గీత, నువ్వు పొరబడుతున్నావు అనుకుంటాను. నిన్న మేము నాగేశ్వరిని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఫోన్ విషయం చెప్పగానే తనే ఫోన్ చేసిందని చెప్పిందిగా. కానీ నేను తన్ని మేడ మీదకి తీసుకెళ్ళినప్పుడు తను నాతో ఫోన్లో ఏం మాట్లాడిందో చెప్పమంటే సరిగ్గా సమాధానం చెప్పలేకపోయింది. నిన్న ఈ విషయంగానే నాకు తనకి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. నాకున్న అనుమానాల్ని మీతో చెప్దామని మెట్లు దిగొస్తుంటే రైలింగ్ను పట్టుకున్న నాకు షాక్ కొట్టింది. అందువల్లే మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయాను. పైగా మన నాగేశ్వరికి చూపు లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మాయిని చూస్తుంటే గుడ్డిదనిపించటం లేదు, గుడ్డిదానిలా నటిస్తున్నట్టు అనిపిస్తోంది. తన
గుప్పెట్లో ఒక లాకెట్ ఉంటుంది. దాన్నెప్పుడు పక్కన కూడా పెట్టడం లేదు. అందులో ఏదో మాంత్రిక శక్తి ఉందని నా అనుమానం. నీ అనుమానాలన్నీ సబబుగానే ఉన్నాయి కానీ మనమే అనవసరంగా అపోహపడుతున్నామేమో. నిజంగా మన అనుమానాలన్నీ ఒట్టి అనుమానాలే అయితే సంతోషమే. ఎందుకంటే మన నాగేశ్వరి క్షేమంగానే ఉందని మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ ఇంట్లో ఉన్నది దుష్టశక్తి అయితే మన నాగేశ్వరి ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి. మరి ఇంట్లో ఉన్నది మన నాగేశ్వర కాదా అని ఎలా తెలుసుకోవడం? అందుకు ఒక మార్గం ఆలోచించాను. తన చేతిలో ఒక లాకెట్ ఉందని చెప్పానుగా, దాన్ని మనకివ్వమని అడుగుదాం. అది మామూలు లాకెట్ అయినా లేక ఇంట్లో ఉన్నది నిజమైన నాగేశ్వరైనా మనకు లాకెట్ ఇచ్చేస్తుంది. అలా కాక దుష్టశక్తి అయితే ఇవ్వకుండా ఎస్కేప్ అవుతుంది. ఐడియా బాగానే ఉంది. కాకపోతే మనం మామూలుగా ఆ లాకెట్ ఇవ్వమని అడగడం కుదరదు. అందుకు ఓ బలమైన కాజ్ కావాలి. చెప్తాను. చాలు. ఏమండి, టిఫిన్ చేసిన తర్వాత ఓసారి హాస్పిటల్కి వెళ్ళి మైత్రిని చూసొద్దాం. మైత్రిని చుట్టానికా? నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటండి అలా అంటారు? అవును దేవకి, మైత్రి అలా నిర్జీవంగా పడి ఉండటం చూసి జీర్ణించుకునే శక్తి నాకు లేదు. మీరు వెళ్ళండి. నాగేశ్వరి, నువ్వు అమ్మతో వెళ్ళరా అమ్మా. మీరు పడుతున్న బాధ నేను పడకూడదనేమో నాన్న. మైత్రిని అలాంటి పరిస్థితుల్లో చూడనివ్వకుండా ఆ దేవుడు నాకు చూపు పోగొట్టాడు. నేను వెళ్ళినా మైత్రి ఎలా ఉందో చూడలేను. అయినా వెళ్తాను.
మార్తాండ మనం వైదేహికి గడువు ఇచ్చి 20 గంటలు అయిపోయింది. ఇక మిగిలింది కేవలం 4 గంటలు మాత్రమే. అయినా ఇప్పటి వరకు వైదేహి ఎలాంటి నిర్ణయము తీసుకున్నట్టు ఒక్క సూచన కూడా అందలేదు. ఇంకా 4 గంటలు మిగిలి ఉంది కదా, చూద్దాం. అప్పటికి అది ఏ నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు ఆలోచించడం ఏమిటి మార్తాండ? నాగేశ్వరి ఇప్పుడు మన గుప్పెట్లో ఉంది. స్వర్ణ విగ్రహాన్ని మన సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. నాగేశ్వరిని వైదేహికి అప్పగించకు. వైదేహి కూడా నాలాగే గొప్ప మాంత్రికురాలు. దానికెదురు తిరగడం అంత మంచిది కాదేమోనని ఆలోచిస్తున్నాను. మార్తాండ, నువ్వు ఎందుకు వైదేహి గురించి ఇంత భయపడుతున్నావో మాకర్థం కావడం లేదు. నువ్వు తలుచుకుంటే వైదేహిని ఎదిరించడం అంత కష్టం కాదు. ఎదిరించడం కష్టం కాకపోవచ్చు, కానీ విగ్రహాన్ని బయటకు తీసేంత వరకు వైదేహి మన మీద దాడి చేయకుండా ఉండడం మంచిది. అయితే ఒక పని చేద్దాం. నాగేశ్వరిని తీసుకుని మనం నేరుగా మీ గురువు గారి దగ్గరికి వెళ్దాం. ఆయనంటే వైదేహికి కూడా కాస్త మర్యాద భయం ఉంటుంది కదా. నిజమే, కానీ నాగేశ్వరిని వైదేహి కంటపడకుండా తీసుకువెళ్ళడం ఎలా? అది బయట కాపలా కాస్తుందే. ఆలోచించండి, మంచి ఆలోచన మీకే తడుతుంది. సరే, పల్లకి తీసుకురండి. నాగేశ్వర్ని వైదేహి కంటపడకుండా తీసుకెళ్ళొచ్చు. వైదేహి, ఏం వైదేహి, నాగేశ్వర్ని తీసుకువెళ్తున్నాననుకుంటున్నావా? లేదు, నిన్ను హెచ్చరించడానికే వచ్చాను. నేను నీలాగా ముందొక మాట వెనకొక మాట చెప్పను. ఎప్పుడూ ఒకే మాట. నేను నాగేశ్వర్ని ఎక్కడికి తీసుకువెళ్ళను. త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకిచ్చిన గడువులో ఇంకా 2 గంటలే మిగిలి ఉంది. బాగా ఆలోచించుకో. స్వర్ణ విగ్రహంలో సగభాగం నాకిస్తావో లేక పూర్తిగా నాకే అప్పగించి వెళ్తావో? దండం పెడతాను. నా మనవరాలు ఎలాగైనా మామూలు మనిషి చెయ్యండి. నేను చచ్చి మీ కడుపును పుడతాను. అమ్మా,
మీ బాధ నాకు అర్థమవుతూనే ఉంది. మీరంతా దగ్గరుండి చూస్తూనే ఉన్నారుగా మేము ఎలా ట్రీట్ చేస్తున్నామనేది, మైత్రిని కోమా నుండి బయటికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నిస్తున్నామనేది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఆమె ఆరోగ్య పరిస్థితి మాకే అంత చిక్కడం లేదు. ట్రీట్మెంట్ ఇద్దాం, ఆ తర్వాత అంతా భగవంతుడి దయ. నాగేశ్వరి, అమ్మా, నేను నిన్ను సహాయం అడుగుతాను, కాదనకుండా చేస్తావా? సహాయమా? గుడ్డిదాన్ని, నేను నీకేం సహాయం చేయగలనమ్మా? లేదు నాగేశ్వరి, నువ్వలా అనకు. కేవలం నువ్వు మాత్రమే ఆ సాయం చేయగలవు. ఇది సాయం కూడా కాదు, పెద్ద ఉపకారం. చేస్తావా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ నేనేం చెయ్యాలి? మైత్రి కోమా నుండి బయటపడేలా చెయ్యాలి. తనని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. అది నా వల్ల ఎలా అవుతుంది? మైత్రిని గొప్ప గొప్ప డాక్టర్లే మామూలు మనిషిని చేయలేకపోయారు. ఇక నా వల్ల ఏమవుతుంది చెప్పు? లేదు నాగేశ్వరి, నీ వల్లే అవుతుంది. ఎలా అవుతుంది? నీ దగ్గర ఆ దైవం నాగేశ్వరి దేవికి సంబంధించిన లాకెట్ ఉంది కదా, దాని సహాయంతో. ఆ లాకెట్తోనా? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు నాగేశ్వరి? మనం అడవిలోంచి బయటకు వచ్చేటప్పుడు మన దారికి అడ్డుగా ఉన్న అగ్నిని ఆ లాకెట్ సాయంతోనే కదా చెరిపేశావు. మరి ఆ లాకెట్కి అంత శక్తి ఉన్నప్పుడు మైత్రిని బతికించే శక్తి కూడా ఉంటుంది. లేదమ్మా, ఆ లాకెట్కి మైత్రిని బతికించే శక్తి లేదు. ఆ లాకెట్కి శక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుంది నాగేశ్వరి? నువ్వు ఆ లాకెట్ ఇస్తే మైత్రిని బ్రతికించడానికి ప్రయత్నించి చూడొచ్చు. లేదు, ఆ లాకెట్ని ఇలాంటి వాటికి ఉపయోగించకూడదు. అదేంటి నాగేశ్వరి అలా అంటావు? అది దైవానికి సంబంధించిందే కదా, మనుషుల ప్రాణాలు కాపాడటానికి ఎందుకు ఉపయోగించకూడదు? అలా కుదరదమ్మమ్మా. ఆ లాకెట్ని ఇలా ట్రీట్మెంట్కి యూజ్ చేయగలిగితే నేనెందుకు ఇలా గుడ్డితనంతో బాధపడతాను? చూపు తెప్పించుకునేదానిగా. నువ్వెప్పుడూ ప్రయత్నించలేదు కదా నాగేశ్వరి. ఒక్కసారి ఆ లాకెట్ లైవ్, మైత్రిని నేను బతికి చూపిస్తాను. నేనివ్వనమ్మా. మైత్రి నీ చెల్లెలు కాదా నాగేశ్వరి? ఎందుకంత మొండి పట్టుదల నీకు? దయచేసి ఆ లాకెట్ ఇవ్వు. నేనివ్వనని చెప్తున్నానుగా, నన్ను బలవంత పెట్టకండి. అంటే నీకు మైత్రి కంటే ఆ లాకెటే ముఖ్యమా? అవును, నాకు ఈ లాకెటే ముఖ్యం. నిమ్మక నీరెట్టినట్టు కూర్చుంటే అవతల జరగకూడదని దుర్ఘటనలు జరిగిపోతున్నాయి. ఏదో ఒకటి తేల్చండి. ఏం తేల్చను నాయన, నువ్వు ఆవేశపడుతున్నావు, నేను ఆలోచిస్తున్నాను. అయినా ఏం చేయాలనేది నాకు దిక్కుతోచడం లేదు. అలా అంటే ఎలా స్వామి? నాగేశ్వర్ ఎక్కడుందో తెలుసుకోండి. నేను నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ నాగేశ్వరి ఎక్కడుందనేది నా దృష్టికి తెలియడం లేదు. ఆ దుష్టులు నాగేశ్వరిని
ఎక్కడో మాంత్రిక ప్రదేశంలో బంధించినట్టున్నారు. అంటే దైవశక్తులు కూడా కనిపెట్టిన ఆ మాంత్రిక ప్రదేశం, ఆ దృష్టులు అంత గొప్పవారా? గొప్ప కాకపోవచ్చు, వాస్తవం చేదుగా ఉన్నా మనం ఒక విషయం మాత్రం ఒప్పుకోక తప్పదు. దైవం ఎంత శక్తివంతమైందో దుష్టశక్తి కూడా అంతే శక్తివంతమైంది. కాకపోతే దైవశక్తి మంచి చేస్తుంది, దుష్టశక్తి చెడు చేస్తుంది. చెడును అంతమొందించి మంచిని కాపాడడం దైవం పని కాదా? కాదని ఎవరన్నారు? మనం చేస్తున్నది అదే కదా. ఏం చేస్తున్నాం? దుష్టులు విరవేగుతుంటే చేతకాని తద్దమ్మలాగా చేతులు ముడుచుకొని కూర్చున్నాం. సరే, నేను చేతకాని వాడిని, నీకు చేతనైంది ఏదో చెప్పు చూద్దాం. నాగేశ్వరిని కాపాడుకోవడానికి ఓ మంచి మార్గం ఉంది. ఏమిటో చెప్పమనే కదా నేను అంటోంది. నాగేశ్వరి రూపంలో ఉన్న మన దైవశక్తిని ఆ దృష్టిలో చెర నుంచి విడిపించి తీసుకొస్తే ఆమె నాగేశ్వరిని కాపాడుతుంది. ఆ దైవశక్తిని తీసుకురావడం వల్ల నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకొని కాపాడవచ్చు. కానీ ఆమెని ఆ వైదేహి స్థావరం నుండి తీసుకురావడం చాలా కష్టం. కష్టమే కానీ అసాధ్యం కాదుగా. ఆమెను విడిపించి తీసుకురావడంలో ఓ ప్రమాదం ఉంది. అది కుదిరే పని కాదు. ఆ ఆలోచన ఇంతటితో వదిలే. వదలను. మనకున్న ఏకైక మార్గం ఇది ఒకటే. ఇప్పుడు ఈ అవకాశం కూడా వదిలేస్తే ఏం చేస్తాం? చెప్పేది అర్థం చేసుకుని ఆయన, అది ఎంత ప్రమాదకరమైతే నేను వద్దంటాను. ఒక్కసారి ఆలోచించు. ఎంత ప్రమాదమైన పర్వాలేదు, తనను వైదేహి స్థావరం నుంచి తీసుకొద్దాం. ఆ ప్రమాదం ఏంటో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటా ప్రమాదం? ఆమెను కాపాడితే మనం చేస్తామా? అవును.